హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి ఎవరెవరు మళ్ళొక్కసారి యాజ్ ఎ ఛాంపియన్ లా చూడాలనుకుంటున్నారు వాళ్ళందరి కోసం లేదా ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు, ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ మెయిన్ ఏంటంటే ఈరోజు ఈ వీడియో లాస్ట్లో నేను మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మన నో మర్సీ టాక్ ఎపిసోడ్స్ గురించి. ఎందుకంటే నో మర్సీ టాక్ అని ఒక న్యూ సిరీస్ తీసుకొచ్చినాను మీ అందరికీ డబ్ల్యూడబ్ల్యూ గురించి. అంటే కొన్ని డార్క్ సైడ్ కొన్ని సీక్రెట్స్ అవన్నీ రివీల్ చేద్దామనే నో మర్సీ టాక్ అనే ఒక న్యూ సిరీస్ తీసుకొచ్చిన మీ అందరి కోసం. బట్ ఏంటంటే సరే దాని గురించే మాట్లాడదాం ఈరోజు ఈ వీడియో లాస్ట్లో. ఎందుకంటే నాకు ఆపేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్లో మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్లో మాట్లాడినా ఇంకో వీళ్ళు కొంతమంది చెప్తారు స్టార్టింగ్లో కొంచెం టైం వేస్ట్ చేసినా అని. అందుకని ఫస్ట్ మనము అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, అప్డేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే మనం మన సెప్టెంబర్ 20 రోజు కాబోయే ఒక పిఎల్ఈ గురించి మాట్లాడదాం. బాస్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పినాను, ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి ఈ సెప్టెంబర్ మంత్లో 20 రోజు డబ్ల్యూడబ్ల్యూ ఒక పిఎల్ఈ చేద్దామని ప్లాన్ చేస్తుంది. అంటే ఫస్ట్ అయితే అసలు సెప్టెంబర్ మంత్లో ఎలాంటి పిఎల్ఈ లేకుండే, అంటే ఎలాంటి ప్రీమియర్ ఈవెంట్ ముందు అఫీషియలీ అనౌన్స్మెంటే లేకుండే. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే అంటే ఆ రోజు ఒక ఏడబ్ల్యూది ఒక షో ఉంది. దానికి కాంపిటీషన్ ఇద్దామని డబ్ల్యూడబ్ల్యూ ఒక పిఎల్ఈ చేద్దామని ప్లాన్ చేసి చెప్పినా కదా. ఫైనలీ ఆ రూమర్ నిజం అయిపోయింది బాస్. సెప్టెంబర్ 20 రోజు మనకి డబ్ల్యూడబ్ల్యూది ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ పేరు రెసల్ పలూజా. ఎస్ బాస్, అంటే ఇది కొత్త పేరు కాదు, కొత్త ప్రీమియం లైవ్ ఈవెంట్ కాదు, ఒక పాత ప్రీమియం లైవ్ ఈవెంటే. అండ్ దాన్నే మన డబ్ల్యూడబ్ల్యూ మళ్ళొకసారి తీసుకొచ్చింది. అండ్ సెప్టెంబర్ మంత్లో మనకి 20 రోజు రెసల్ పలూజా అని ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ ESPN నెట్వర్క్ పైన వస్తాయంటే వాళ్ళ కంట్రీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే మన కంట్రీలో అనుకోగల, మన కంట్రీలో రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే మన కంట్రీలో మాత్రం ఇక మనకి నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. కానీ వాళ్ళ కంట్రీలో ESPN పైన ఈ పిఎల్ఈ వస్తుంది రెసల్ పలూజా అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పికాక్ పైన వస్తుండే మెయిన్. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఏంటంటే మొత్తము పిఎల్ఈస్ పికాక్ పైన వస్తుండే, కానీ ఇప్పుడు పికాక్ పైన కాకుండా వాళ్ళు ఇప్పుడు ESPN పైన షిఫ్ట్ అయినారు. అండ్ రెసల్ పలూజా నుంచి ESPN పైన వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దీని అర్థం మీకు అర్థమైందా అంటే చూడండి, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే ఏదైనా నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ పైన చేంజ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ షోని ఇంకా కొంచెము కిరాక్గా ఇంకా కొంచెం సాలిడ్గా బుక్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకనే ఈ రెసల్ పలూజా అనే ప్రీమియం ఈవెంట్ మామూలుగా ఉండదంట. అండ్ స్పెషల్లీ వాళ్ళు ఆ రోజు అంటే AEWతో షో ఉంది కదా, దాన్ని కాంపిటీషన్ ఇస్తున్నారు. అందుకని రెసల్ పలూజా అనేది షో మామూలుగా ఉండదు. అండ్ ESPN వాళ్ళు గ్రాఫిక్ రిలీజ్ చేసినారు. అండ్ ఆ గ్రాఫిక్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రెసల్ పలూజా కోసం కొంతమంది సూపర్ స్టార్స్కి వాళ్ళు అఫీషియలీ అడ్వర్టైజ్ చేసినారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ గ్రాఫిక్ రిలీజ్ చేసినారంటే ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఈ షో కోసం అంటే రెసల్ పలూజా కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నట్టే. అండ్ ఇప్పుడు ఈ గ్రాఫిక్లో మనకు ఎవరెవరు కనిపిస్తున్నారు, మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్, డ్రూ మ్యాకింటైర్, ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బెక్కీ లించ్, అండ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk ఈ పోస్టర్లో అంటే గ్రాఫిక్లో కనిపిస్తుండు బాస్. దీని అర్థం ఏంటంటే వీళ్ళు అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు ఈ రెసల్ పలూజా కోసం. ఇలా మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇందాక చెప్పినా కదా, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ పైన చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఆ షోని కొంచెం ఇంకా కిరాక్గా బుక్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకనే మేబీ అంత మంచిగా ఉంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ మనకి ఈ రెసల్ పలూజాలోనే చూడడానికి దొరకవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ మనది క్లాష్ ఇన్ ప్యారిస్ కదా. ఇప్పుడు క్లాష్ ఇన్ ప్యారిస్లో అయితే లోగన్ పాల్తో ఫైట్ చేస్తుండే మన జాన్ సీనా. అలాంటప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అయితే వచ్చి అటాక్ చేసిండు కదా. అందుకే ఇప్పుడు ఇలా మ్యాచ్ మేబీ రెసల్ పలూజాలో కావచ్చు. అండ్ ఆ షోని ఇంకా కొంచెం హైలైట్ చేయడానికి ద బీస్ట్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బుక్ చేయొచ్చు.
కానీ ఇప్పుడు ఒక అప్డేట్ ఏమైనా వచ్చిందంటే మన జాన్ సీనా ఎప్పుడు అంటే ఒక డెకేడ్లో ఎప్పుడు ఫైట్ చేయలేని సూపర్ స్టార్తో ఫైట్ చేయబోతుండు. సో ఇప్పుడు ఒక డెకేడ్ అంటే లాస్ట్ టైం మేబీ 2014 టైంలో ఫైట్ చేసిండు అనుకుంటా బ్రాక్ లెస్నర్తో మన జాన్ సీనా. సో ఆ లెక్కలో చూసినా బ్రాక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా. మేబీ తెలియదు ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు ఫైట్ చేసి మీకు ఏమైనా గుర్తుంటే మీరు కామెంట్లో చెప్పండి. జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ ప్రకారం జాన్ సీనా ఒక డెకేడ్లో అంటే డెకేడ్ అంటే ఒక 10 సంవత్సరాలు అనమాట. సో ఒక 10 సంవత్సరాల్లో ఫైట్ చేయలేని సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారంట ఈ రసెల్ పలూజా అని ఈ టైప్లో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రసెల్ పలూజా అనేది ఒక ప్రీమియర్ ఈవెంట్ మనకి సెప్టెంబర్ 20 రోజు చూడడానికి దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ మంత్లో అంటే ఆగస్ట్ 31 రోజు మనకి క్లాస్ ఇన్ ప్యారిస్ చూడడానికి దొరుకుతుంది. అండ్ దాని తర్వాత జస్ట్ 20 డేస్లోనే మనకి రసెల్ పలూజా చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఒకవేళ ఈ ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే ఇక ఫ్యాన్స్ మాత్రం ఏమంటారు అంటే అలాంటప్పుడు మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది అసలు రిటర్న్ ఎందుకు చేయించినారు అండ్ మీద గుర్తుండవచ్చు. నేను మందకి అంటే సెప్టెంబర్ మంత్లో ఆల్రెడీ 20 గంట ముందు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ 2 స్మాక్ డౌన్ షోస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే క్లియర్లీ అర్థమవుతుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రసెల్ పలూజా కంటే ముందు 2 స్మాక్ డౌన్ షోస్లో వస్తున్నారంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మేబీ రసెల్ పలూజాలో ఫైట్ చేస్తూ చూద్దాం. ఇంకా నాకు దీపైన ఏమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ మీకు తెలుసా మన జాన్ సీనా లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ పైన ఒక అప్డేట్ వచ్చింది. అంటే ఎన్బీసీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చినారు. అండ్ అలా ప్రకారం ఏంటంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ అంట December 13th రోజు జరుగుతుంది. అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు చాలామంది చాలా పిచ్చి కోపం వచ్చినట్టుంది. ఏంది జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోనా? ఒక సపరేట్ పిఎల్ఈ లేదా? జాన్ సీనా కోసం సపరేట్గా పిఎల్ఈ తీసుకురాలేరా? ఇలా చాలా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు సోషల్ మీడియా నేను చూసినాను చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ December 13th అంటున్నారు, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటున్నారు. అండ్ గోల్డ్ బగ్ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటైర్మెంట్ మ్యాచ్తో చాలా పిచ్చి యాడ్స్ అండ్ రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తున్నప్పుడైతే మొత్తం బిస్కెట్ వేసి పడేసినారు. అంటే ఆ లైవ్ స్ట్రీమ్ మొత్తం కట్ అయిపోయింది. సో ఇది కరెక్ట్ కాదని చాలామంది ఫ్యాన్స్ చెప్తాం. సో ఇప్పుడు మీరేమంటారు? నిజంగానే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోనే మన జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ జరిగితే ఓకేనా? లేదా డిసెంబర్ మంత్లో మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కోసం ఒక సపరేట్గా ఒక పిఎల్ఈ తీసుకొస్తే మంచిగా ఉంటుందా? మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒకవేళ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఒకవేళ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, ఒకవేళ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ జరిగితే మాత్రము దీని ఇంకా మేబీ ఇది ఒక గుడ్ సైన్ బి కావచ్చు కదా. అంటే మీరు ఈ టైప్లో ఆలోచించకుండ్రి. అంటే జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుందా అంటే మొత్తం పిచ్చి యాడ్స్ వస్తాయి, మొత్తం బిస్కెట్ అయిపోతాయి అని ఈ టైప్లో ఆలోచించకుండ్రి. మీరు ఏ టైప్లో ఆలోచించాలంటే ఇప్పుడు అంటే స్పెషల్ ఇది ఒక రూమర్ కాదు, ఇట్లా నాకు అనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ ఒకవేళ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిగితే మాత్రం ఇక అది మొత్తం ఎట్లయినా బిస్కెట్ అవుతుంది. దాని తర్వాత ఒక రీజన్ దొరుకుతుంది బాస్ జాన్ సీనాకి మళ్ళీ ఒకసారి ఫైట్ చేయడానికి. నాకు తెలుసు జాన్ సీనా ఇప్పుడు లాస్ట్ అని చెప్పినాడు. బట్ ఏంటంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఒకవేళ జాన్ సీనా ఫైట్ చేస్తే అండ్ ఆ లైవ్ స్ట్రీమ్లో చాలా ఎక్కువ యాడ్ వచ్చి అదంతా మొత్తం బిస్కెట్ అయిపోతే దాని తర్వాత ఏమవుతుంది అంటే కొన్ని మంత్స్ తర్వాత ఏదైనా ఒక సూపర్ స్టార్ వచ్చి గెలుకుతాడు జాన్ సీనా కంటే. జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ ఏమైంది మొత్తం బేకార్ అయిపోయింది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, అది ఏదో ఒకటి చెప్పి ఎవరైనా ఎక్కిరిస్తారు. సో అప్పుడు మన జాన్ సీనా వర్సెస్ ఆ సూపర్ స్టార్ మధ్యలో మేబీ రసెల్ మేనియాలో లాస్ట్ మ్యాచ్ కావచ్చు కదా. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన జాన్ సీనా ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పిండు. అండ్ అది ఏంటంటే రిటైర్మెంట్ అని చెప్తుండు. సో అందుకే ఇప్పుడు మీరు చెప్పండి బాస్, అంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఓకేనా, లేదంటే ఇప్పుడు ఒక సపరేట్ పిఎల్ఈ ఉంటేనే మంచిదా? అండ్ ఒకవేళ డిసెంబర్ మంత్లో సపరేట్ పిఎల్ఈ తీసుకొస్తే మన జాన్ సీనా కోసం అది ఇంకా కిరాక్ అయిపోతుంది. అండ్ ఇక దాంట్లోనే మన జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ అంటే రిటైర్మెంట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది బాస్, ఖతం అయిపోతుంది. అండ్ రిటైర్మెంట్ మ్యాచ్ గురించి మనం ఇంత మాట్లాడుతున్నామంటే ఇక మీరు ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి. మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది అంటే ఏ సూపర్ స్టార్ మన జాన్ సీనాకి రిటైర్ చేస్తే మంచిగా ఉంటుందో, ఏ సూపర్ స్టార్ డిజర్వింగో మీకు ఏమనిపిస్తుందో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి బాస్ కామెంట్స్లో. అండ్ ఇప్పుడు మనము మన కోడి రోడ్స్ గురించి మాట్లాడదాం. చూడండి కోడి రోడ్స్ హీల్ టర్న్ పైన మనకి చాలా అంటే చాలా రూమర్స్ ఆల్రెడీ వచ్చినాయి కోడి రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడని. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ మన జాన్ సీనాతో ఫైట్ చేసే ముందు కోడి రోడ్స్ చాలా అంటే చాలా టీజ్ ఇచ్చిండు.
ద రాక్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్ పెట్టుకొని రావడం అంటే ఇదంతా చాలా హింట్స్ ఇచ్చిండు మన కోడి రోడ్స్. కానీ హిల్టన్ జరగలేదు. అండ్ జాన్ సినాతో ఒక పాసింగ్ ద టార్చ్ టైప్ అంటే ఈ టైప్లో ఒక మూమెంట్ అయిపోయింది, పాసింగ్ టార్చ్ మూమెంట్ అయిపోయింది కోడి రోడ్స్. సో అందుకనే ఇప్పుడు కోడి రోడ్స్ హిల్టన్ చేస్తాడా చేయడా అంటే ఇప్పుడు దీనిపైన కోడి రోడ్స్ ఆన్సర్ ఇచ్చేసిండు. అండ్ ఇప్పుడు ఈ ఆన్సర్ విన్న తర్వాత ఇప్పుడు మీలో చాలామంది అసలు కోడి రోడ్స్ అంటే హిల్టన్ టీచ్ చేస్తాడు అండ్ ఒకటిసారి ఈ టైప్లో మాట్లాడతాడు ఏందని ఇప్పుడు మీరే ఇంకా చాలా పరేషాన్ అయిపోతారు. సో కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంట, అంటే హిల్టన్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడు ప్రెసెంట్ నా క్యారెక్టర్ బాగానే ఉంది, సో ఇప్పుడు హిల్టన్ చేయడం ఎందుకు, హిల్టన్లో నేను అంత ఇంట్రెస్టెడ్ లేను, నేను హిల్టన్ చేయను అని ఈ టైప్లో కోడి రోడ్స్ చెప్పిండు బాస్. అంటే మీకు అర్థమవుతుంది అంటే కోడి రోడ్స్ హిల్టన్ టీచ్ చేస్తాడు అండ్ ఒకసారి కోడి రోడ్స్ ఇంట్రెస్టెడ్ లేదని చెప్తారు. సో చెప్పలేమని ఫ్యూచర్లో అంటే చాలామంది నేను ఇంట్రెస్టెడ్ లేను అంటారు అండ్ ఒకసారి హిల్టన్ చేసినప్పుడు అది సర్ప్రైజ్ అయిపోతుంది ఫ్యాన్స్ అందరి కోసం. సో మేబీ ఈ టైప్లో ఏమైనా జరుగుతుందా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. ఎందుకంటే చూడండి ముందు ఈ మ్యాచ్ రూమర్ ఉండే, అంటే రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ జరుగుతాయి ఈ టైప్ ఒక రూమర్ ఉండే. నేను ఎందుకు ఆల్రెడీ చెప్పినాను అంటే బ్రాన్సన్ రీడ్ ఊకే రోమన్ రేన్స్ షూలు తీసుకుంటున్నాడు, సో ఇది కరెక్ట్ కాదు. సో ఒక లెక్కలో చూస్తే రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ జరుగుతుంది ఈ టైప్లో నేను ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ మన ఆడమ్ పియర్స్ అఫీషియల్లీ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినారు. అండ్ అది ఏంటంటే మనకి ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో రోమన్ రేన్స్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఎస్ బాస్, ఫైనలీ రోమన్ రేన్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్ అని చెప్పంగానే వీళ్ళు చాలామంది రీసెంట్లీ రాలో ఫైట్ చేసిండు కదా అన్న, సోలో సికాతో ఫైట్ చేసిండు కదా అని వీళ్ళు చాలామంది ఈ టైప్లో కామెంట్ చేసినారు. సో కరెక్టే, మీరు చెప్పింది ఇవి కరెక్టే. బట్ ఏంటంటే నేను పిఎల్ఈ గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ అసల్మేనియా అంటే ఈ అసల్మేనియా కాదు, లాస్ట్ ఇయర్ అసల్మేనియాలో ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసిండు రోమన్ రేన్స్. అండ్ అలాంటిది ఇప్పుడు ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతుండే బాస్. మనం రా స్మాక్డౌన్స్ అంటే ఈ లైవ్ ఈవెంట్స్ అంటే దీని గురించి మాట్లాడతలేము. నేను ఎప్పుడైనా ఫస్ట్ టైం ఒక సింగిల్స్ మ్యాచ్ టైంలో సింగిల్స్ మ్యాచ్ అని అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆటోమేటిక్గా నేను ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంటే లాస్ట్ ఇయర్ ఫైట్ చేసిండు, అలాంటిది ఇప్పుడు ఫైట్ చేయబోతుండు. సో దగ్గర ఒక సంవత్సరాల తర్వాత రోమన్ రేన్స్ ఒక సింగిల్స్ మ్యాచ్లో బ్రాన్సన్ రీడ్తో ఫైట్ చేయబోతుండు ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అసలు అనుకోలేదు వీళ్ళు ఇంతవి క్యాచ్ చేయరని. బట్ ఏం చేద్దాం, కొంతమంది కామెంట్ చేసినారు రా అని చెప్పి. ఇప్పుడు రా స్మాక్డౌన్ అవన్నీ కౌంట్ చేయలేము బాస్. అలా అంటే ఇప్పుడు మన షేమస్బీ ఫైట్ చేయబోతుంది కదా మన రూసఫ్తో. సో షేమస్బీ ఒక 2 సంవత్సరాలు ఒక సంథింగ్ 1 year 2 yearలో మన షేమస్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేయబోతుంది సింగిల్స్ మ్యాచ్లో అంట. ఇప్పుడు కొంతమంది ఏమంటారు షేమస్ ఆల్రెడీ ఫైట్ ఎప్పుడు అంటే ప్రతి రా షోలో ఫైట్ చేస్తాడు కానీ ఈ టైప్లో కామెంట్ చేస్తారు. సో రా షోస్ గురించి మనం మాట్లాడతలేం, ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడతాం. సో ఈ టైప్లో నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు మీ డాడీ అర్థం చేసుకోండి, మనం ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇప్పుడు రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడా, డౌటే బాస్. రోమన్ రేన్స్ బిగ్ బ్రాన్సన్ రీడ్తో క్లాస్ ఇన్ ప్యారిస్లో మెయిన్ ఈవెంట్లో అసలు ఈ మ్యాచ్ జరుగుతుంది అంటారా? జరిగితే మంచిదే, బట్ జరగకపోతే ఫ్యాన్స్ మీకు తెలుసు కదా అంటే 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్న మనిషి, ఇన్ని మెయిన్ ఈవెంట్స్ ఫైట్ చేసిన మనిషికి మీరు ఒక్కటేసారి మరీ ఇంత బేకార్గా బుక్ చేయొద్దు. సరే వేరేలోకి ఛాన్స్ దొరకాలి, వేరే సూపర్ స్టార్కి ఫైట్ చేయాలి మెయిన్ ఈవెంట్లో, ఓకే. బట్ ఒకసారి ఆలోచించి చెప్పాలి. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్న మనిషి ఒకటేసారి ఇప్పుడు మరీ ఇంత కేర్ అంటే అసలు కేర్ చేయకపోతే ఎట్లుంటుంది? ఈరోజు ఇప్పుడు రోమన్ రేన్స్ ఇలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ టైప్లో ట్రీట్ చేస్తున్నారు. రేపటికి మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఇంకా వేరే ఫేవరెట్ సూపర్ స్టార్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి రోడ్స్కి మీరు కొంతమంది లైక్ చేస్తారు కదా, సో కోడి రోడ్స్కి వీని ఫ్యూచర్లో ఈ టైప్లో ట్రీట్ చేస్తే ఫస్ట్లో మంచిగా చూసి మంచిగా పుష్ ఇచ్చి అంత చేసి ఒకటిసారి అంటే ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ ఓడిపోగానే ఇక బేకార బుక్ చేసి ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కదా. సో అందుకనే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అసలు కరెక్ట్ కాదంటారు. సో చూడాలి ఇప్పుడు ఈ మ్యాచ్ క్లాస్ ఇన్ ప్యారిస్లో ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుందా, మధ్యలో ఉంటుందా, మెయిన్ ఈవెంట్లో ఉంటుందా, అదే చూడాలి. అండ్ బాస్ అంతేకాదు నేను స్టార్టింగ్లో చెప్పినా కదా
రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఎవరెవరు రోమన్ రేన్స్కి మళ్ళీ ఒకసారి హ్యాజ్ ఏ ఛాంపియన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందని. సో మనకు వచ్చిన కొన్ని సాలిడ్ రూమర్స్ ప్రకారం, ఇప్పుడు నేను సాలిడ్ రూమర్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని రూమర్స్ ఉంటే ఆ రూమర్స్ వచ్చినప్పుడు అవి నిజమే ఛాన్సెస్ కొన్ని అంటే కొంచెం తక్కువ కనిపిస్తాయి. అండ్ కొన్ని రూమర్స్ అవి ఎలాంటి రూమర్స్ ఉంటాయి అంటే అవి 100% నిజమైపోతాయి. సో ఇప్పుడు రోమన్ రేన్స్ పైన సాలిడ్ రూమర్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. అది వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు అంటున్నారు. ఎస్, మేబీ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. లేదంటే రోమన్ రేన్స్ ఒకవేళ సెత్ రాలిన్స్తోనే ఫ్యూడ్లో కంటిన్యూ ఉంటే మాత్రం ఇక సెత్ రాలిన్స్కి నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఓడిపించి న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతారు బాస్. ఓపెన్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ కోసం, రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం చాలా మంచి ఇయర్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ మరొకసారి గెలవచ్చు అని ఈ టైప్లో ఒక టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ స్టేజ్, డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఈ టైప్లో చిన్న డిస్కషన్ నడుస్తుందంట. సో ఇప్పుడు ఈ రూమర్ అయితే నిజమే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రోమన్ రేన్స్కి అసలు రీమ్యాచ్ ఇయ్యలేదు. 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్న మనిషికి అసలు ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం అవకాశం ఇవ్వడం లేదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. సో అందుకని నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ గెలవచ్చు అని ఈ టైప్లో రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు ఒకవేళ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని ఈ టైప్లో ఇంకా రూమర్స్ వచ్చినప్పుడు నేను ఇంకా మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం అంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా అంటే మీతో కొంచెం మాట్లాడాలని. సో చూడండి బాస్, ఇప్పుడు అది ఏంటంటే నేను చాలా కష్టపడి నో మర్సీ టాక్ అని అంటే ఒక సిరీస్ తీసుకొచ్చినాను. అంటే ఇప్పుడు ఆ వీడియోస్ అంటే మామూలు మాట కాదు. నేను నార్మల్గా ఈ డైలీ న్యూస్ అప్డేట్స్, ఈ రూమర్స్ కాకుండా నేను మీ అందరి కోసం సపరేట్ తీసుకొచ్చినాను. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు రోమన్ రేన్స్ పైన వీడియో కావాలి నో మర్సీ టాక్లో, కొంతమంది ఏంటంటే మాకు కోడి రోడ్స్ పైన వీడియో కావాలి, కొంతమంది ప్రెజెంట్స్ అంటే చూడండి కొంతమంది ప్రెజెంట్ సూపర్ స్టార్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ నేనేంటంటే హ్యాజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్ ఆ సిరీస్ తీసుకొచ్చినాను. ఈ సూపర్ స్టార్ ఫ్యాన్ ఆ సూపర్ స్టార్ ఫ్యాన్ అని కాదు, ఒక రెస్లింగ్ ఫ్యాన్లా నేను మీ అందరి కోసం ఆ సిరీస్ తీసుకొచ్చినాను నో మర్సీ టాక్ అని. అందుకనే నేను ఫస్ట్ బ్రాక్ లెస్నర్ది ఆ కేసు గురించి కొంచెం క్లియర్గా కవర్ చేసినాను. అండ్ నిన్న నేను మన ఓవెన్ హార్ట్ గురించి మాట్లాడినాను. అంటే అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, ఎలా చనిపోయిండు. అండ్ బ్రెట్ హార్ట్ అంటే మన మిస్టర్ ఎగ్ మ్యాన్ ఫేస్ పైన ఉంచేసిండు, సో మొత్తం ఉమ్మిండు. సో ఇదంతా జరిగి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను నిన్న నేను మీ అందరికీ. బట్ మీరు ఏం చేసినారు మన సెకండ్ ఎపిసోడ్కి అంటే మీరు చూడండి ఓన్లీ 4000 వ్యూస్ ఉన్నాయి అండ్ 1000 లైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 1000 మందికి అంటే ఎవరెవరు లైక్ చేసినారో బాస్ వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ డార్లింగ్. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు లైక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు నేను ఇంత కష్టపడి అలాంటి వీడియోస్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైలీ రూమర్స్ అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో చేయడానికి నేను 5 గంటలు కష్టపడతాను. ఓకే, 4-5 గంటలు కష్టపడి ఈ వీడియో నేను చేసినాను ఇలాంటి వీడియోస్ కోసం. కానీ మీకు తెలుసా అలాంటి వీడియోస్ కోసం అంటే నో మర్సీ టాక్ సిరీస్ అంటే అలాంటి ఎపిసోడ్స్ కోసం లేదా చాలా రీసెర్చ్ చేయాలి, చాలా కనుక్కోవాలి, మొత్తం డీటెయిల్గా కనుక్కొని నేను మీ ముందు ప్రజెంట్ చేయాలి. అలాంటి వీడియోస్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాంట్లో టైం పడుతుంది బాస్, ఒక్కోసారి లేదా 2 days 3 days అయిపోతుంది మొత్తం కనుక్కోనికి, మొత్తం డీటెయిల్గా అంటే ఎడిటింగ్ మంచిగా ఉండాలి అలాంటి వీడియోస్కి. సో అంతా చేంజ్ చాలా టైం పడుతుంది. బట్ ఇంత కష్టపడిన తర్వాత అలాంటి వీడియోస్కి అస్సలు సరిగా రెస్పాన్స్ రాకపోతే ఎక్కడనో కొంచెం మనసు ఇరిగిపోతుంది కదా. సో నిన్న నేను మన నో మర్సీ టాక్ది ఎపిసోడ్ 2 తీసుకొచ్చినాను, చాలా కష్టపడి వీడియో చేసినాను. నిన్న ఫేస్ క్యామ్ చేసిన మొత్తం బిస్కెట్ అయింది, మళ్ళీ ఆడియో చేసి మరి మీ అందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. బట్ ఏంటంటే అంత సరిగ్గా రెస్పాన్స్ రాలేదు. సో ఆ 1000 మందికి అయితే థ్యాంక్స్ బాస్. బట్ ఇప్పుడు నేను నో మర్సీ టాక్ మన సిరీస్కి ఆపేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేసినప్పుడు వ్యూస్ ఇంత తక్కువ వస్తలేదా, అది మన ఛానల్ కోసం మంచిది కాదు. ఇప్పుడు నేను ఓన్లీ వ్యూస్ ఏదో ఒక వీడియోకి వ్యూస్ రాలే అని చెప్పి నేను ఆపేస్తున్నా అని అలా ఆలోచించకండి. అసలు మెయిన్ ఏంటంటే ఒకవేళ మన ఛానల్లో మరీ తక్కువ ఏదైనా వీడియో పైన వ్యూస్ వస్తే అది మన ఛానల్ కోసం మంచిది కాదు. మన ఛానల్ వ్యూ డ్యూరేషన్ అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది మరీ అంత తక్కువ వ్యూస్ వస్తే. ఆల్రెడీ ఇంతకుముందు మనకి 10,000 పైన వస్తున్నాయి, కానీ ఈ మధ్యలో 7,000, 8,000, 9,000 వ్యూస్ వస్తున్నాయి. ఇవే తక్కువ రా బాబు అంటే ఇంకా మరీ సగంకి సగం అంటే ఓన్లీ 4,000 వ్యూస్ అంటే మీరు ఆలోచించండి. నేను ఇంత కష్టపడి ఛానల్లో అంటే వీడియోస్ చేస్తాను, చాలా అంత కష్టపడి వీడియోస్ చేస్తాను. అలాంటప్పుడు మన ఛానల్ పైన దెబ్బ పడుతుంది. ఇప్పుడు నేను కష్టపడి వీడియోస్ చేసినందుకు అలాంటి వీడియోస్ వల్ల మన ఛానల్ పైన దెబ్బ పడుతుంది, కరెక్ట్ కాదు కదా.
సో అందుకనే నో మర్సీ టాక్ సిరీస్కి ఆపేస్తున్నాను డార్లింగ్. అండ్ ఆ 1000 మందికి చాలా చాలా థ్యాంక్స్ ఎవరెవరు లైక్ చేస్తారు ఆ వీడియోకి. అండ్ ఇప్పుడు ఏమనుకోవద్దు, ఇప్పుడు నేను ఎందుకు ఆ సిరీస్ తీసుకొచ్చిన అంటే నేను యాజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్లో నేను చాలా మంచి మంచి వీడియోస్, చాలా డార్క్ సీక్రెట్స్ అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ మార్నింగ్ వచ్చినా సరే మీరు మార్నింగ్ లేచి చూస్తారు, నైట్లో వచ్చినా సరే మీరు నైట్లో మెల్కిండి చూస్తారు. సో అలాంటి మీ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఈ గురించి మీకు చాలా తెలియాలని, మీకు అధికారం ఉందని అలాంటి వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏం చేద్దాం బాస్, ఇప్పుడు ఓన్లీ మీ ఫేవరెట్ సూపర్ స్టార్ పైన ఉంటేనే వీడియో చూస్తాము, లేదంటే చూడమంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏమంటారు బాస్? ఇక నేను ఏం చెప్పాను, ఇక మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.